2 పుష్కరాలు కండక్ట్ చేశాను. మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి గోదావరి పుష్కరాలు కండక్ట్ చేసే పరిస్థితి వస్తున్న 3వ సంవత్సరం. ఆ నెక్స్ట్ ఇయర్కి చూస్తే కృష్ణా పుష్కరాలు, అది కూడా 3వసారి కృష్ణా పుష్కరాలు కూడా ఈ ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించే పరిస్థితికి వస్తుంది. ఒక విధంగా ఆలోచిస్తే ఇది ఒక అదృష్టం కూడా అని చెప్పి మీకు తెలియజేస్తున్నా. అయితే అధ్యక్ష, ఇది అనునిత్యం జరగాలనే ఉద్దేశంతో మీరు ఒకసారి చూస్తే గోదావరికి అఖండ హారతి ఇచ్చాం. 365 రోజులు చేయాలనేది నా ఉద్దేశం. కృష్ణాకి పవిత్ర హారతి ఇచ్చాం. ఈ విధంగా నదుల్ని మనం పూజించితే తద్వారా ఒక బాధ్యత పెరుగుతుంది. అదే మాదిరిగా వాటర్ సెక్యూరిటీ ఆటోమేటిక్గా వస్తున్న ఉద్దేశంతో మనం పెట్టుకున్నాం. ఎప్పుడు కూడా మంచిని మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి అధ్యక్ష. ఈరోజు కాటన్ ఈ దేశస్థుడు కాదు, బ్రిటిష్ పాలనలో ఇక్కడికి వచ్చాడు. కానీ ఆయన చేసిన పని ఏంటి? ఆ రోజు గుర్రం మీద తిరిగి ధవళేశ్వరం ఇక్కడ బ్యారేజ్ ఇవన్నీ కడితే, ఈరోజు గోదావరి జిల్లాకు పోతే ఎవరిని గుర్తుపెట్టుకున్నా పెట్టుకోకపోయినా కాటన్ మాత్రం గుర్తుపెట్టుకొని ఎక్కడ చూసినా విగ్రహాలు పెట్టి పూజిస్తున్నారు. అది ఆయన చూపించిన స్ఫూర్తి. ఈరోజు ఈ రాష్ట్రంలో అన్ని ప్రాజెక్టులు, మీరు రాయలసీమ రాళ్లసీమ ఎడారిగా మారిపోతుంది, దీనికి అభివృద్ధి కాదంటే అలాంటి దానికి ఒక దశ దిశ చూపించిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు నేను తెలియజేస్తున్నాను. వెలుగొండ నిన్నే పోయి వచ్చా, చూస్తే ఒకసారి చరిత్ర దిశ 5/3/96 నేను ఆ జిల్లాకి వెళ్ళేవాడిని ముఖ్యమంత్రి అయిన కొత్తలో. ప్రతిసారి పోయినప్పుడు ఆ జిల్లా వాసులు ఉడుగురేవాడు, మీరు ఏమైనా చేయండి మాకు శ్రీశైలం నుంచి నీళ్ళు ఇవ్వండి. ఇప్పుడైనా నదుల అనుసంధానం ఒక ఆలోచన ఉంది, కనీసం అప్పుడు ఆలోచన కూడా లేదు. నేను అనేవాడిని ఎట్లా చేయగలుగుతానేవాడిని, సార్ మీరు ఏమన్నా చేయండి, 5 ఏళ్ళకు ఒకసారి మాకు నీళ్లు ఇవ్వండి చాలు అని అంటే, నేను ఆ రోజు ఫౌండేషన్ వేసాను. 30 సంవత్సరాల కంటే ముందు ఫౌండేషన్ వేసి దగ్గర 9,000 కోట్లు అవుతుంది. కొంత డిలే కూడా అయింది. మళ్ళీ దాన్ని పూర్తి చేసి ఫేజ్ 1 రాబోయే 3 నెలల్లో జూలైలో నీళ్ళు ఇచ్చే బాధ్యత తీసుకుంటాం అధ్యక్ష. దీనికి 2,500 కోట్లు అవుతుంది.